పవన్ కళ్యాణ్ గారికి వెళ్తారనుకుంటున్నారా లేదా? వెళ్తాడండి. 50,000 మెజార్టీ కానీ నచ్చగానే 50,000 కానీ నచ్చగానండి. మెజార్టీ వస్తుందా? చూస్తారు కదా పిఠాపురం సీటు పవన్ కళ్యాణ్ పక్క అండి. ఊర్లో ఉంటాడో ఎక్కడ ఉంటాడో కదండి. ఉండి ఏం చేస్తున్నారండి? ఊర్లో ఎమ్మెల్యే ఉండి ఏం చేసాడు? ఎంపీ ఏం చేసింది? మాకు ఇక్కడ కళ్యాణ మండపం కట్టి గేదెలు కట్టుకుంటున్నారు. అందులో దేనికి పని చేయలేదండి. ఊర్లో ఉండి ఏం చేస్తలేదు. హైదరాబాద్ నుండి ఏం చేయడంటే ఉంటాడు ఇక్కడ ఉండి చేస్తాడు. సీట్ వచ్చాక ఉంటాడు. మాకు పక్కా నమ్మకం. జనసేన 50,000 మేనేజ్ చేయండి, పక్కా వస్తాడండి. ఆయన డబ్బుతో పోరాటం లేదు, ఓటు జనాలు కావాలండి ఆయనకి. ఆయన షూటింగ్ చేస్తాడు, ₹1,00,00,000 వస్తాయండి. అలాంటిది ఆయన వదిలేసుకుని ఇందులోకి వచ్చాడండి, రాజకీయంలోకి. జనం కోసం వచ్చాడండి. అదండి మా అభిప్రాయం. అదండి మీ అందరూ పక్కా జనసేన అండి. అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కోట్లు కుమ్మరించబోతుంది. ఆ కోట్ల సునామీలో పవన్ కళ్యాణ్ గారు కొట్టుకుపోతారు అనేది కొంతమంది చెప్తున్నారు. వాళ్ళు ఎంత సంపాదించినా ఎంత ఇచ్చినా వాళ్ళ దగ్గర ఇచ్చేసుకుంటారండి. పవన్ కళ్యాణ్కి వేస్తారండి. అంతేనంటారా? అంతే. మీరు చెప్పండి బాబాయ్, ఏంటి వంగ గీత గారి పరిస్థితి ఏంటి ఇక్కడ? వంగ గీత గారు ఒక ఎమ్మెల్యే చేసిందండి ఫస్ట్లోని, తర్వాత ఎంపీ చేసింది. మాకు ఇక్కడికే ఏ పని చేయలేదండి. అందుబాటులో ఉంటుంది, ఇక్కడే చేస్తుంది అనేసి పెద్ద ఆయన అంటున్నాడు కదండి. ఎప్పుడు మాకు ఇక్కడ ఏం చేయలేదండి. ఆవిడైతే ఇందులోంచి తప్పుకుంటాం మంచిదండి. 70,000-80,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ నెగ్గించి పూచి మాదండి. డిపాజిట్ కూడా రాదండి ఆవిడ వంగా గీత రాదండి. మొత్తం అంతా ఒకటే తాడు మీద ఉన్నారండి ఇక్కడ మొత్తం ఏరియాలన్నీ. ఆవిడైతే మాత్రం ఎందుకు నిలబడ్డారని భయపడుతుంది వంగా గీత. కంపల్సరీ అండి, అసలు సమస్య లేదండి. పవన్ కళ్యాణ్ మాత్రం నెగ్గుతాడండి పిఠాపురం సీటు. వైసీపీలో హేమీలందరూ మీ పిఠాపురంలో దిగిపోయారు, పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి అంటున్నారు. మరి అండి 1,000 కోట్లు తెచ్చేసారు అంటున్నారు. డబ్బు కాదండి, పవన్ కళ్యాణ్ గారు నెగ్గాలి ఇక్కడ. ఈ సీటు మీద ఉంది ఆంధ్ర రాష్ట్రం అంతా. మేము దానికి ఛాలెంజ్, ఎవరైనా డబ్బు కాసి వాళ్ళు ఉంటే రమ్మనండి. పిఠాపురం సీటు ఉన్న సీట్లు మాకు సంబంధం లేదు, మేము నెగ్గించుకుని పవన్ కళ్యాణ్ అండి. కేవలం ఒక కులం మాత్రమే ఇక్కడ సపోర్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారిని అంటారు. కులంతో పని లేదండి. కాపులని కాపోడి అని మిగతా సరే ఇప్పుడు అందరూ ఉన్నారండి. కులంతో సంబంధం లేదండి. అన్ని కులాలు కలిపితేనే ఎవరైనా చేస్తారు, కానీ నాయకుడికి మారాలి తప్పండి. మా కాపోడికే చేస్తారు. ఆ ఫీలింగ్ పెట్టుకుంటే ఎవరూ నెక్కలేరండి. పవన్ కళ్యాణ్ గారి మీద ఫీలింగ్ ఉందంటారా? లేదండి, ఒక కులానే లేదండి, అస్సలు లేదండి. అందరూ మనవాళ్ళే, అందరూ అనే అలాగైతేనే నెక్కి వెళ్తాడండి, అన్ని తిరుగుతాడండి. అసలు సమస్య లేదండి. వంగా గీత మాత్రం నెక్కదండి, దానికి మేము గ్యారంటీ అండి.